హాయ్ అండి, రైతులందరికీ నమస్కారం అండి. ఇవి వచ్చేసి పొగాకు విత్తనాలు అండి. చాలామంది అడుగుతున్నారు పొగాకు విత్తనాలు ఎలా ఉంటాయో ఒకసారి వీడియో పెట్టండి అని. అందుకని నేను చేస్తున్నాను అండి. అదిగాక నేను కూడా నెక్స్ట్ ఇయర్ పొగమడి ప్లాన్ చేస్తున్నాను, అందుకే విత్తనాలు తీసుకున్నాను. ఇవి వచ్చేసి మాచేలోయ నల్లరేగడి పొలంలో తీసానండి. చూడండి క్లియర్గా. ఈ యువత మన కంటికి కూడా కనిపించి కనపడినట్టు ఉంటాయండి. అలా ఉంటాయి పొగాకు విత్తనాలు అనేవి. ఇవి వచ్చేసి నల్లబేరని ఆకండి, తెల్లబేరని కాదు, నల్లబేరని ఆకే మేము వేసేది మా ఏరియా అంతా. అందుకని చెప్పి నేనే సొంతగా ప్లాన్ చేస్తున్నాను అండి. అదిగాక లాస్ట్ టైం నేను నర్సరీలో కొన్నానండి. నర్సరీలో మూట వచ్చేసి అంటే మూట అరెకరానికి వచ్చి అరెకరానికి మూట వచ్చేసి 12 ఏళ్ళు పెట్టుకున్నానండి. అంత కాస్ట్ ఏదో మనకే మిగులుతాయి కదా అని చెప్పేసి నేనే ప్లాన్ చేసుకుంటున్నాను. విత్తనాలు కూడా మొత్తం రెడీ చేసి పెట్టానండి. యువతే జాగ్రత్త చేసుకోవాలండి. జాగ్రత్త అంటే ఈ గాలి తగిలితే ఊరకనే పుచ్చు అనేది ఎమ్మంటే అటాక్ అయిద్దండి, చేమలు తింటాయి. అందువలన చెప్పేసి జాగ్రత్త చేసాం ప్లాస్టిక్ కవర్లో చేసి. నెక్స్ట్ ఇయర్ అయితే మ్యాక్సిమం మిరప కన్నా పొగాకు ఎక్కువ పడే ఛాన్సులు ఉన్నాయండి. ఎందుకంటే 15 ఏళ్ళు దాకా పోయింది. ఏడు ఆల్మోస్ట్ మొత్తం పొగాకు అనేది 15 ఏళ్ళు పెట్టుకున్నారండి, తెల్లబేరని కానీ నల్లబేరని కానీ. ఈ మిరప ఏమో పురుగు మందులు పెట్టుబడులు ఎక్కువైపోతున్నాయని ఆల్మోస్ట్ పొగాకే మొగ్గు చూపేలాగా ఉన్నారండి అందరూ. అందుకే నేను కూడా కొద్దిగా ఎక్కువ వేస్తాను పొలం కూడా పొగాకు. ఇవ్వండి మొత్తం ఈ 9 విత్తనాలు కూడా చూడండి క్లియర్గా. మరి మంచి చేమలు ఉన్నట్టు ఉంటాయండి ఈ విత్తనాలు కూడా. ఈ 100కు 100% జర్మినేషన్ ఉండదండి, 70% ఉండిద్ది. కంపెనీ వాడు చూజ్ చేసినా ఇంతే ఉంటాయండి. ఇంతే వీడియో ఫ్రెండ్స్ ఉంటాను.